అది కూడా మీరు చూస్తే మీ ఇంట్లో కూర్చొని ప్రపంచంలో ఉండే కంపెనీస్ పనిచేయడం, మీ కాలనీలో కూర్చొని ఒక 100 ఈ బిల్డింగ్ల పైన మంచి రెంట్కి తీసుకొని ఒక 100 వర్క్ స్టేషన్లు తయారు చేసి ఇంట్లో బోరు కొడితే అక్కడ పోయి పనిచేయడం, అక్కడ మీకు ట్రైనింగ్ చేయడం. మన పిల్లలు దినానికి 4-5 గంటలు పని చేసుకుంటే ఒక 20-30 వేలు ఇంటి దగ్గర నుంచి సంపాదించుకునే మార్గం కూడా ఆలోచిస్తున్నా. అది రాబోయే రోజుల్లో జరగబోయేది. కానీ మీకు కూడా ఒక ఆలోచన రావాలి. మా ఆడబిడ్డలు చదువుకున్నారు, ఇంట్లో వంట చేస్తారు, వంట చేసి కొంత సమయం ఉంటుంది, ఆ సమయంలో గమ్మునుంటారు, టీవీలు చూసుకుంటా కూర్చుంటారు. ఆ టైంలో ఒక 2 గంటలు పని చేసుకుంటే భర్తతో సమానంగా ఒక 20 వేలు మీరు సంపాదిస్తారు. అది కూడా నేర్పిస్తాం మీకు అందరికీ. అయితే నేను చెప్పేటన్నీ మీరు ఆలోచించుకోవాలి. అన్నీ ఆయన ఏది చెప్తాడే మన వల్ల ఎక్కడవుతుంది అనుకుంటే ఏది చేయలేము లైఫ్లో. నేను అందుకని అదే మా 2 సంపాదిస్తున్నారు, అప్పుడు ఇది వస్తా ఉంది. సంపాదించేది కూడా మాకు కష్టమే కాదు, కష్టపడి సంపాదించేది ఒకటి, స్మార్ట్గా సంపాదించేది ఒకటి. తెలివితేటలు సంపాదిస్తే ఎక్కువ ఆదాయం వస్తుంది. అది కూడా నేర్పిస్తే ఒకప్పుడు శారీరక కష్టం చేసేవాళ్ళం, ఇప్పుడు శారీరక కష్టం కాదు, తలతో పని చేయాలి. అందుకే నేను మీ అందరికీ ఏం చేయాలని చెప్తాను. అందుకే నేను ఈ విధానం చెప్పింది. రాబోయే రోజుల్లో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడే పని చేస్తాం, వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పని చేయించుకుంటారు. మొత్తం అన్నీ కూడా ఆన్లైన్లోనే అయిపోతూ ఉంటాయి. ఫిజికల్గా కూడా పోవాలి. ఈరోజు కార్ డ్రైవర్ ఉన్నాడు, ఆన్లైన్లో కాదు, కారు డ్రైవరే పోవాలి. బస్తా మొయ్యాలి, బస్తా మొయ్యాలంటే మనిషే మొయ్యాలి. కానీ దానికి కూడా మళ్ళీ రోబోస్ కూడా వస్తాయి. నేను మీరు చూశారు, డ్రోన్ పెట్టాను. డ్రోన్ పెట్టి ఏం చేశాను, ఆ బిల్డింగ్ అంతా ఉంది, ఆ పైకి పోవాలి, ఆ పైకి మొయ్యలేము కాబట్టి ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రోగ్రాం పెట్టి ఆహార పట్ల వాడికి పంపించారు. రేపు రాబోయే రోజుల్లో ఈ బిల్డింగ్ మీద కూర్చొని మొత్తం ఈ సిటీ అంతా కూడా సగానికి సరఫరా చేయొచ్చు. ఆ బిల్డింగ్ పోవాల్సిన పని లేదు. ఇప్పుడు మందు కొడుతున్నాం, ఏది బ్లీచింగ్ కానీ ఇవన్నీ కొడుతున్నాం. దానికి కూడా 15 మంది పనిచేసి ఒక డ్రోన్ పనిచేస్తుంది. అన్ని కూడా అది కూడా ఉపయోగిస్తున్నాం. ఇంకో పక్కన మొత్తం ఫోటోలు తీస్తున్నాం. ఫోటోలు తీసి నేరుగా శానిటేషన్ స్టాఫ్ పంపిస్తాం, వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు. మళ్ళా ఒకసారి పంపిస్తున్నాం, మళ్ళా ఒకసారి చూస్తున్నాం చేశారా లేదా. సాయంత్రానికి ఆటోమేటిక్గా వస్తుంది. చేసిన వాళ్ళ శభాష్ అంటాం, చేయకపోతే వాళ్ళ పైన చర్యలు తీసుకుంటాం. అలాంటి సిస్టమ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మీకు మెరుగైన సేవలు చేయాలి, తక్కువ ఖర్చుతో మీ అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. భవిష్యత్తులో ఇవన్నీ ఉంటాయి. విజయవాడ ఈ ప్రాంతంలో మీరు అందరున్నారు, మీకు చాలా కష్టాలు వచ్చాయి, కానీ ఇదే చివరిది కావాలి. మళ్ళా ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ విజయవాడ వాళ్ళందరూ హైదరాబాద్కి పోయారు, అమెరికాకు పోయారు, బ్రహ్మాండంగా పనులు చేస్తున్నారు. మీరు మాత్రం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే విజయవాడలో ఉండే మీరు కూడా అమెరికాలో పోయిన విజయవాడ వాళ్ళకంటే ఎక్కువ పని చేసే విధంగా నేర్పిస్తా, చేయూతనిస్తా. మీరు కూడా నేర్చుకుంటే ఆకాశమే అద్భుతంగా ముందుకు పోతాం. ఇది ఒక్కొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు చెప్తా ఉంటాను నేను, సంక్షోభం ఒక అవకాశం. నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటే మీరు మునిగిపోతారు. కష్టమే మనం చంపేస్తుంది. ఓకే, మనిషికి రాకపోతే ఎవరికి కష్టాలు వస్తాయి. మొదటి రోజు నేను వచ్చాను ఇక్కడికి, మీ అర్థనాదాలు చూశాను, నాకే అర్థం కాలేదు. ఒక పక్క గండ్లు పూడ్చకపోతే నీళ్లు వస్తానే ఉంటాయి, ఇంకో పక్క ఊరంతా నీళ్లు, మీకు తిండి లేదు, మీరందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక పక్క మీకు తిండి పెట్టాలి. తిండి పెట్టాలంటే ఆఫీసర్లు వచ్చే పరిస్థితి లేదు, వాహనాలు రాలేని పరిస్థితి. దానికి ఏమేం చేయాలో డ్రోన్తో సహా హెలికాప్టర్లు కూడా వాడారు. ఇవన్నీ వాడి ఒక పక్క ఇది రీచ్ అయ్యా, రెండో పక్క వర్షం పడతా ఉన్నా ఎక్కడికక్కడ గండ్లన్నీ పుట్టడం కోసం రాత్రింపగొడు చేసి మొన్న మధ్యాహ్నాలకి గండ్లన్నీ పూర్తి చేశా. అదే మరిగా మీరు చూస్తే ఇంటింటికి ఫుడ్ పంపించడమే కాకుండా వైద్యం కూడా 3000 వెహికల్స్ పనిచేశాయి విజయవాడ సిటీలో. అదే మరిగా రోజుకి
10 లక్షల ఆహార పొట్లాలు తెప్పించి మీకు అందజేశాను. కొంతమంది ఆహార పొట్లాలు తినలేరంటే నేను మళ్ళీ ఆలోచించి బిస్కెట్స్ పంపించా, మీ అందరికి అరటి పండ్లు పంపించా, నిన్న మొన్న బ్రెడ్ పంపించా. నిన్న ఈ రోజు నుంచి మీకు అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారని ఇంటింటికి మనిషికి ఒక ఎగ్గు కూడా పంపించమని ఆదేశాలు ఇచ్చాను. అంటే నేను ఎందుకు చేస్తున్నానంటే ఇవన్నీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మీకు ఒక శక్తినివ్వాలి, ఒక భరోసానివ్వాలి. నేను డబ్బుల గురించి ఆలోచించడంలో మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నా, మానవత్వంతో ఆలోచిస్తున్నా. చివరి వరకు చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడుంటా, మీకు న్యాయం చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేషన్ ఈరోజు అయిపోతుంది, క్లీనింగ్ కూడా అయిపోతుంది, సాయంత్రానికి నీళ్ళన్నీ కూడా క్లీన్ అయిపోతాయి. ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలుంటే ఆడంతా మిషన్లు పెట్టి ఆ నీళ్లు కూడా తీసేస్తాం. ప్రతి ఒక్క ఇల్లు క్లీన్ చేయాలనుకున్నాం. ఎప్పుడన్నా ఇన్నారా మీరు ఫైర్ ఇంజిన్లు పెట్టి, ఎప్పుడన్నా మీ ఇల్లు కాలిపోతే వచ్చే ఫైర్ ఇంజిన్లు మీ ఇంట్లో బురద తీయడానికి, మీ ఇల్లు క్లీన్ చేయడానికి ఉపయోగించాం. నిన్నటికి 30,000 చేశాం, ఈరోజు 40,000 చేస్తాం. రోజుకు 10,000 ఇండ్లు చొప్పున మొత్తం క్లీన్ చేసే బాధ్యత కూడా తీసుకున్నాను. అన్ని కూడా చేస్తా, మీరు ధైర్యంగా ఉండండి. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దొంగలు నమ్మి నేరస్తులు నమ్మితే మాత్రం మళ్ళా కుక్కతో ఒక వంకర పట్టుకొని వంకరై గోదావరి నుంచి అవుతుంది. కాబట్టి నేను అడిగేది ఒకటే మిమ్మల్ని అందరినీ, నేను ఈ విజయవాడ ఒక పైలట్ గా తీసుకుంటా. మీకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది, ప్రకృతి మీ పట్ల చిన్న చూపు చూస్తుంది, పాలకుల పాపాలు మీకు శాపాలుగా మారాయి. కానీ ధైర్యంగా ఉండండి, నేను చెప్పింది అర్థం చేసుకోండి, నాకు సహకరించండి. నా కోసరం కాదు, మీకోసరం, ఈ రాష్ట్రం కోసరం అని మరొకసారి తెలియజేసుకుంటూ చేస్తారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. కంప్యూటర్ ఇంజనీర్ బాబు వచ్చాడు, భయం లేదు. చదివిన చదువు అదే, ఎవరు భయపడవసరంలా. మనం ఏం చేయాలంటే డ్రైనేజ్ చేసి హైదరాబాద్ మరియు ఈ సర్కిల్ని కిందనంతా కూడా గార్డెన్స్ పెట్టి హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, మంచిగా వచ్చాయా? ఓకే, అన్నీ చేస్తున్నాం. మళ్ళీ ఏం చేయాలి చేద్దాం. నాకు ఉంది, మా ఐడియా ఉంది, అన్నీ చేస్తాం. Distribution, food